హాయ్ అండి. అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి కృపతో ఈరోజు మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని మీరు ఇప్పుడు చూడటం యాదృచ్ఛికం కాదండి. ఆ భగవంతుడి సంకల్పమే మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. వృశ్చిక రాశి వారికి రాబోయే 4 రోజులు అంటే మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం, మీరు ఎవరితోనూ పంచుకోలేని బాధ, లోపలే దాచుకున్న భయం, ఇవన్నీ ఈ రోజుల్లో ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ప్రతి వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఒక స్పష్టమైన మార్పును తప్పకుండా గమనిస్తారు. కాబట్టి ఈ పవర్ఫుల్ జ్యోతిష్య సందేశాన్ని ప్రారంభించే ముందు మీ మనసులో భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలా చేయడం వలన మీపై ఆ భగవంతుడి ఆశీస్సులు మరింత బలంగా పనిచేస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి వృశ్చిక రాశి వారికి ఈ సందేశం చేరాలంటే షేర్ చేయండి. చివరి వరకు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ 4 రోజులు వృశ్చిక రాశి వారి జీవితంలో సాధారణమైన రోజులు కావండి. చాలా కాలంగా మీలో నిశ్శబ్దంగా నడుస్తున్న అంతర్గత పోరాటం ఇప్పుడు బయటికి రావడానికి సిద్ధమవుతుంది. మీరు ఎవరికీ చెప్పని బాధలు, మీ మనసులోనే దాచుకున్న భయాలు, ఏదో కోల్పోయాము అనే భావన, ఇవన్నీ ఒక్కసారిగా మీ ఆలోచనల్లో తిరుగుతాయి. కానీ ఇదే సమయంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. అదే అనే అక్షరం ఉన్న వ్యక్తి ప్రభావం. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ కర్మఫల చక్రంలో వచ్చిన కీలక మలుపు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి అవమానం, ప్రతి కన్నీటి వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ అర్థాన్ని మీకు చూపించేందుకు ఈ అనే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపడతారు. మొదట ఈ వ్యక్తిని మీరు సాధారణంగానే చూస్తారు. ఇతని వలన ఏం జరుగుతుందో కూడా మీకు అర్థం కాదు. కానీ లోపల ఒక చిన్న మార్పు మొదలవుతుంది. మీ ఆలోచనలు నెమ్మదిగా మారటం ప్రారంభమవుతాయి. నిన్న వరకు మిమ్మల్ని భయపెట్టిన విషయాలు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించవు. మీలో ఎక్కడో దాగి ఉన్న ధైర్యం మెల్లగా బయటకు వస్తుంది. ఈ వ్యక్తి మీకు నేరుగా సహాయం చేయకపోవచ్చు. కానీ ఒక మాట, ఒక చూపు, ఒక చిన్న సూచన ద్వారా మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తాడు. మీరు ఇప్పటి వరకు మీరే మీ శత్రువులయ్యారని గ్రహిస్తారు. అదే సమయంలో ఆ శత్రుత్వం నుంచి బయటపడే మార్గం కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు సాధారణంగా తమ బాధను లోపలే దాచుకుంటారు. బయటికి మాత్రం నవ్వుతూ లోపల కాలిపోతూ ఉంటారు. ఈ 4 రోజుల్లో ఆ లోపల మంట తగ్గడం ప్రారంభమవుతుంది. అనే వ్యక్తి మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే శక్తిగా మారతాడు. మీరు అనుకోకుండా ఈ వ్యక్తితో మాట్లాడిన ఒక మాట మీకు రాత్రంతా నిద్రపోనివ్వదు. కానీ అది బాధ వలన కాదు, ఆశ వలన. ఆ జీవితం ఎక్కడితో ముగియలేదు, ఇంకా ఏదో మంచి జరగబోతుంది అనే భావన మీలో పుడుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఆశ కోల్పోతే లోపల పూర్తిగా మూసుకుపోతారు. కానీ ఇప్పుడు ఆశ మళ్ళీ పుడుతుంది. ఈ సమయంలో మీ గతాన్ని గుర్తు చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారు. మీరు సహాయం చేసిన వాళ్ళే మీకు ఎదురు తిరిగారు. దీనివల్ల మీకు మనుషుల మీద నమ్మకం పోయింది. కానీ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం ద్వారా ప్రతి మనిషి ఒకేలా ఉండడు అనే సత్యం మీకు తెలుస్తుంది. ఈ వ్యక్తి మీకు పూర్తిగా మార్గదర్శకుడిలా మారతాడు. మీరు అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. మీలో ఉన్న అయోమయం ఒక్కొక్కటిగా తొలగిపోతుంది. ఈ మార్పు ఒక్క రోజులో జరగదు. రాబోయే 4 రోజుల్లో నెమ్మదిగా మొదలవుతుంది. మొదట మీ ఆలోచనల్లో మార్పు, తర్వాత మీ మాటల్లో మార్పు, తర్వాత మీ నిర్ణయాల్లో మార్పు కనిపిస్తుంది. అనే వ్యక్తి మీకు అద్దంలా మారి మీ నిజమైన స్వరూపాన్ని చూపిస్తారు.
మీరు ఎంత బలమైన వారో, ఎంత సహనంతో ఉన్నారో, ఎంత దూరం వెళ్ళగలరో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై నేను నా జీవితాన్ని తక్కువగా చూడనని. ఈ నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే విత్తనం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అనే వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బలహీనమవుతుంది. మీ గురించి చెడు ఆలోచించిన వాళ్ళు మౌనంగా మారటం మొదలవుతుంది. మీరు ఎదగడం వాళ్లకు నచ్చకపోయినా ఆపే శక్తి వాళ్ళకు ఉండదు. ఇది వృశ్చిక రాశి వారి ప్రత్యేక శక్తి. మీరు నిశ్శబ్దంగా ఎదుగుతారు, కానీ మీ ఎదుగుదల అందరికీ కనిపిస్తుంది. శుక్రవారం వృశ్చిక రాశి వారి జీవితంలో చాలా సున్నితమైన రోజు. ఈరోజు మీ భావాలు చాలా లోతుగా పనిచేస్తాయి. మీరు బయటికి చూపించే ప్రశాంతత వెనుక లోపల చాలా రోజులుగా దాచుకున్న భావోద్వేగాలు కదలటం మొదలవుతుంది. ఈ రోజునే అనే వ్యక్తి మీ జీవితంలో కీలకంగా ప్రభావం చూపిస్తాడు. ఈ ప్రభావం పెద్ద సంఘటనగా ఉండకపోవచ్చు, కానీ చాలా లోతుగా మీ మనసును తాకుతుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న సహాయం లేదా ఒక చిన్న స్పందన మీలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఇంతకాలం మీ బాధను ఎవరికీ చెప్పలేదని, ఎవరికైనా చెప్పినా అర్థం కాలేదని అనుకున్న భావన ఈ రోజున కరిగిపోతుంది. నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి కూడా ఉన్నాడు అనే భావన మీలో పుడుతుంది. ఈ శుక్రవారం మీకు గతం గుర్తుకు వస్తుంది. గతంలో ప్రేమ భంగం, నమ్మక ద్రోహం, మాటల వలన వచ్చిన గాయాలు మళ్ళీ మీ మనసులో తిరుగుతాయి. కానీ ఈసారి అవి మిమ్మల్ని బలహీనులను చేయవు. ఎందుకంటే అనే వ్యక్తి ద్వారా మీరు ఒక విషయాన్ని గ్రహిస్తారు. ప్రతి గాయం మీకు బలంగా తయారు చేస్తుందని. మిమ్మల్ని మీరు ఈ రోజున తీసుకున్న ఆలోచనలు చాలా పరిపక్వంగా ఉంటాయి. నిన్నటి వరకు మీరు ఎవరికైనా మీ విలువను నిరూపించుకోవాలి అనుకున్నారంటే ఈ రోజున ఆ అవసరం మీకు ఉండదు. మీ విలువ మీకు మీరే అర్థం చేసుకుంటారు. ఈ ఆత్మగౌరవమే మీకు లభించే పెద్దవరం. ఈ రోజున వృశ్చిక రాశి వారు భావోద్వేగాల మీద నియంత్రణ సాధించడం మొదలు పెడతారు. మీరు ఇప్పటి వరకు ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి వలన బాధపడ్డా ఈ రోజున ఆ బాధ నుంచి బయటపడే ధైర్యం వస్తుంది. అనే వ్యక్తి మీకు నేరుగా మార్గం చూపించకపోయినా మీరు ఏ దారిలో నడవాలో మీ మనసుకు అర్థమయ్యేలా చేస్తాడు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై నన్ను బాధ పెట్టే చోట నేను ఉండను అని. ఈ నిర్ణయం మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. ఈ శుక్రవారం సంబంధాల విషయంలో కూడా స్పష్టత తీసుకువస్తుంది. ఎవరు నిజంగా మీకు అవసరమో, ఎవరు కేవలం మీ శక్తిని ఉపయోగించుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. అనే వ్యక్తి ఈ విషయంలో మీకు అద్దంలా మారతాడు. ఈ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీకు అలసట అనిపించదు. మీ మనసు తేలిగ్గా మారుతుంది. ఇది చాలా ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీ శక్తిని పీల్చేవారు కాదు. కొంతమంది మీ శక్తిని పెంచేవారు ఉంటారని ఈ రోజున మీరు తెలుసుకుంటారు. ఈ రోజున ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఒక భావోద్వేగ మలుపు వస్తుంది. మీ భాగస్వామి మీరు అర్థం చేసుకునే విధానం మారవచ్చు, లేదా మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకునే విధానం మారవచ్చు. సింగిల్గా ఉన్న వృశ్చిక రాశి వారికి ఒక కొత్త పరిచయం కలగవచ్చు, లేదా గతంలో పరిచయమైన వ్యక్తి మళ్ళీ గుర్తుకు రావచ్చు. ఇక్కడ కూడా అనే అక్షరం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పరిచయం మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోయినా మీకు ఒక పాఠాన్ని మాత్రం తప్పకుండా నేర్పుతుంది. అదే మీకు అవసరమైన భావోద్వేగ బలాన్ని ఇస్తుంది. ఈ శుక్రవారం రోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎవరినైనా ప్రేమించినప్పుడు పూర్తిగా ప్రేమిస్తారు, నమ్మినప్పుడు పూర్తిగా నమ్ముతారు. అదే మీ బలం కూడా, అదే మీ బలహీనత కూడా. కానీ ఈ రోజున మీరు మీ బలహీనతను కూడా బలంగా మార్చుకోవడం నేర్చుకుంటారు. అనే వ్యక్తి మీకు నేర్పే ముఖ్యమైన పాఠం ఇదే. మీ భావాలను దాచుకోవడం కాదు, అవి మిమ్మల్ని నియంత్రించకుండా మీరు వాటిని నియంత్రించాలి అని. ఈ పాఠం మీ జీవితంలో చాలా దూరం తీసుకువెళ్తుంది. ఈరోజు ముగిసే సమయానికి
మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత ఉంటుంది. బయట పరిస్థితులు పూర్తిగా మారకపోయినా మీ లోపల మాత్రం చాలా మార్పు జరుగుతుంది. ఈ అంతర్గత మార్పే మీ భవిష్యత్తుకు పునాది. మీరు పొందే భావోద్వేగ స్పష్టత వల్లనే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి. ఇది కేవలం ఒక రోజు ప్రభావం కాదు. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలయ్యే సంకేతం. మీరు కర్మకు సంబంధించిన ఫలితాలు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులైనా, మీకు తెలియకుండా చేసిన తప్పులైనా అన్నింటికీ ఈ రోజున ఒక సంకేతం కనిపిస్తుంది. మీరు అనే వ్యక్తి మీ జీవితంలో ఒక మౌనమైన కానీ బలమైన పాత్ర పోషిస్తాడు. ఈ వ్యక్తి పెద్దగా మాట్లాడకపోవచ్చు, మీతో ఎక్కువగా కలవకపోవచ్చు, కానీ అతని ఉనికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చడం ప్రారంభిస్తుంది. మీరు గమనించకపోయినా మీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఈ రోజున వెనక్కి తగ్గడం మొదలు పెడతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మఫల ప్రభావం. వృశ్చిక రాశి వారు చాలా కాలంగా ఒక అన్యాయాన్ని భరిస్తూ ఉండవచ్చు. ఎవరో మీ పేరును చెడుగా మాట్లాడడం, మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోవటం, లేదా మీ మీద నిందలు పడటం జరిగింది. ఆ విషయాలపై మీ మనసు బాగా ఆలోచిస్తుంది. కానీ ఈసారి బాధతో కాదు, స్పష్టతతో నేను నా కర్తవ్యాన్ని నిజాయితీగా చేశానా అనే ప్రశ్న మీలో తలెత్తుతుంది. ఆ ప్రశ్నకు మీ మనసు సమాధానం మీకు శాంతినిస్తుంది. అదే సమయంలో అనే వ్యక్తి ద్వారా మీకు ఒక సంకేతం వస్తుంది. మీరు సరైన దారిలోనే ఉన్నారని, కేవలం ఫలితం ఆలస్యంగా వస్తుందని ఈ రోజున మీ శత్రువులు ఎవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు స్నేహంగా నటించిన వాళ్ళే అసలు ముఖం బయటపడుతుంది. కానీ ఇది మీకు భయం కలిగించదు. ఎందుకంటే ఈ నిజం తెలుసుకోవడం వల్లనే మీరు ఇకపై ఎవరిపై ఆధారపడాలో, ఎవరిని దూరంగా ఉంచాలో అర్థం చేసుకుంటారు. అనే వ్యక్తి ఈ విషయంలో మీకు అర్థంలా మారతాడు. అతని మాటలు లేదా చర్యలు మీకు ఒక విషయం చెప్తాయి: మీరు ఒంటరిగా లేరు, మీ వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుందని. ఈ భావన మీలో ఒక కొత్త ధైర్యాన్ని పుట్టిస్తుంది. వృశ్చిక రాశి వారికి లోపల ఒక స్థిరత్వం తీసుకొస్తుంది. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు: ఇకపై నన్ను నొప్పించే చోట నేను నా శక్తిని వృధా చేయను అని. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా అనే వ్యక్తే. అతని జీవన విధానం, అతని సహనం, అతని మౌనం మీకు ఒక పాఠం నేర్పిస్తుంది. కొన్నిసార్లు ప్రతీకారం కన్నా నిశ్శబ్దమే గొప్ప ఆయుధమని మీరు గ్రహిస్తారు. ఇది వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద మానసిక పరిణామం. ఈ శనివారం ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక మార్పు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం రావచ్చు, లేదా ఆలస్యం ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కావచ్చు. అనే వ్యక్తి ఒక చిన్న సూచన ఇవ్వడం వలన, లేదా ఒక సరైన వ్యక్తితో మిమ్మల్ని కలపడం, ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదలడం మొదలు పెడుతుంది. ఇది వెంటనే పెద్ద ఫలితాన్ని ఇవ్వకపోయినా మీకు భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తుంది. ఈ నమ్మకమే మీకు చాలా అవసరం. ఈ రోజున మీ మనసులో ఒక లోతైన మార్పు జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు మీ బాధను ఇతరులకు వివరించడానికి ప్రయత్నించారు, కానీ మీరు అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ మీ కథను అర్థం చేసుకోలేరని. ఈ అర్థం చేసుకోవడమే మిమ్మల్ని పరిపక్వతని చేస్తుంది. అనే వ్యక్తి మీకు మాటలతో కాదు, తన ప్రవర్తనతో ఈ పాఠం నేర్పిస్తాడు. మీరు కూడా మీ జీవితం మీద పూర్తి బాధ్యత తీసుకోవడం మొదలు పెడతారు. ఇది కర్మఫల చక్రం తిరగడం యొక్క అసలైన అర్థం. మీకు ఒక భావన ఉంటుంది: గతంలో మీరు అనుభవించిన బాధలు వృధా కాలేదని, అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయని మీరు అనే వ్యక్తి ద్వారా గ్రహిస్తారు. మీ గ్రహింపే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ద్వారం. ఇది బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ మార్పు వల్లనే రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక కీలకమైన మలుపు తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన అనిశ్చితి, ఎదురుచూసే బాధ, నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు ఈ రోజున లోపల నుంచే ఒక సమాధానం దొరుకుతుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం అనే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు నేరుగా పెద్ద మాటలు చెప్పకపోయినా అతని ఉనికే మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మేలుకొలుపుతుంది. మీరు
చాలా రోజులుగా మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకున్నారని, ఇతరుల అభిప్రాయాలకే ఎక్కువ విలువ ఇచ్చారని ఈ రోజున గ్రహిస్తారు. అదే సమయంలో ఇక చాలు అనే భావన మీలో బలంగా పుడుతుంది. ఈరోజు మీలో ఒక విచిత్రమైన ధైర్యం కనిపిస్తుంది. నిన్నటి వరకు మీరు చెప్పలేని మాటలు, తీసుకోలేని నిర్ణయాలు ఈ రోజున చాలా సులభంగా అనిపిస్తాయి. ఆరనే వ్యక్తి మీతో మాట్లాడిన ఒక మాట లేదా మిమ్మల్ని చూసిన విధానం మీలో ఒక స్పష్టత తీసుకువస్తుంది. మీరు ఎవరికైనా నచ్చాలనే కోరిక నుంచి బయటపడతారు. మీ నిజమైన విలువలను మీరే గుర్తించడం ప్రారంభమవుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యమైన పరిణామం. ఎందుకంటే ఒక్కసారి మీరు మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఈ రోజున మీరు మీ గతాన్ని మరోసారి తిరిగి చూస్తారు. కానీ ఈసారి బాధతో కాదు, గర్వంతో నేను ఇంతవరకు వచ్చిందే గొప్ప విషయం అనే భావన మీలో కలుగుతుంది. ఆరనే వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. ప్రతి ఆలస్యం ఒక నిరాకరణ కాదు. కొన్ని ఆలస్యాలు మనల్ని బలంగా తయారు చేయడానికే వస్తాయి. ఈ ఆలోచన మీ మనసును చాలా తేలిగ్గా చేస్తుంది. మీ ముఖంలో తెలియకుండానే ఒక ప్రశాంతమైన నవ్వు కనిపిస్తుంది. ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పుకు సంకేతం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఈ దశలో వృశ్చిక రాశి వారి జీవితంలో భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టత మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు గందరగోళంలో ఉన్న విషయాలపై ఒక నిర్ణయానికి రావడం ప్రారంభిస్తారు. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏది కొనసాగించాలి, ఏది వదిలేయాలి అనే విషయం మీకు లోపల నుంచి అర్థమవుతుంది. ఈ స్పష్టత రావడానికి ప్రధాన కారణం ఆరనే వ్యక్తి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దారి చూపే దీపంలా మారుతాడు. మీరు అడగని ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరుకుతాయి. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని బలంగా గ్రహిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం జీవించారు. వారి అంచనాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇకపై మీకోసం జీవించాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయం ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా లోతుగా మీలో పుట్టుకొస్తుంది. ఆరనే వ్యక్తి మీకు ఈ మార్గాన్ని చూపిస్తాడు. అతని జీవన విధానం, అతని ఆలోచన విధానం మీకు ప్రేరణగా మారుతుంది. మీరు కూడా మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఈ దశలో వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీ భవిష్యత్తుపై భయం తగ్గుతుంది. ఏమవుతుందో అనే ఆందోళన కంటే ఏదైనా ఎదుర్కోగలను అనే ధైర్యం పెరుగుతుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే భయం ఉన్న చోట అభివృద్ధి ఉండదు. ఆరనే వ్యక్తి వలన మీకు ఈ భయాన్ని దాటే శక్తిని పొందుతారు. మీలో ఒక నిశ్శబ్దమైన బలమైన సంకల్పం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులకు దారితీస్తాయి. మీరు చేసే పనుల్లో స్థిరత కనిపిస్తుంది. మాటల్లో స్పష్టత ఉంటుంది. సంబంధాల్లో కూడా ఒక పరిపక్వత కనిపిస్తుంది. ఆరనే వ్యక్తి మీ జీవితంలో ఉండటం వల్ల ఆలోచించి ముందుకు సాగుతారు. ఇదే మీకు విజయాన్ని దగ్గర చేసే మార్గం. ఈ 2 పాయింట్లలో జరిగే మార్పులు బయట ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా మీ జీవితంలో చాలా లోతైన ప్రభావం చూపిస్తాయి. ఇది ఒక దశ ముగిసినట్లు మరో కొత్త దశ ప్రారంభమైనట్లు. ఈ దశలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది రాబోయే రోజుల్లో మిమ్మల్ని మీరు కూడా ఊహించిన స్థాయికి తీసుకువెళ్ళే శక్తిగా మారుతుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారి జీవితంలో డబ్బు సంబంధిత ఆలోచనలు బాగా కదలటం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు సంపాదించిన డబ్బు ఎక్కడో నిలవకుండా పోయిందనే భావన, ఎంత కష్టపడినా సరైన ఫలితం రాలేదనే బాధ మీలో ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది. ఈ మార్పుకు ముఖ్య కారణం ఆరనే వ్యక్తి. ఈ వ్యక్తి మీకు నేరుగా డబ్బు ఇవ్వకపోయినా డబ్బు ఎలా నిలుపుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే ఆలోచనలను మీలో నాటుతాడు. ఒక చిన్న సలహా, ఒక చిన్న సూచన మీ జీవితంలో ఆర్థికంగా చాలా పెద్ద మార్పుకు బీజం వేస్తుంది. ఈ సమయంలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు మీ శ్రమను తక్కువగా అంచనా వేసుకున్నారని, మీ సామర్థ్యానికి తగిన ఫలితం తీసుకోలేదని ఆరనే వ్యక్తి మీ విలువను మీకే చూపిస్తాడు. మీరు చేసే పని చిన్నదైనా దానికి విలువ ఉందని గ్రహిస్తారు. ఆ గ్రహింపే మీ ఆర్థిక ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇకపై ఖర్చు చేసే విధానం, పొదుపు చేసే విధానం, పెట్టుబడి పెట్టే విధానం అన్నీ మారుతాయి. ఇది ఒక్కసారిగా పెద్ద లాభాలు ఇవ్వకపోయినా మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అవుతుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారికి ఒక కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన వస్తుంది. అది ఒక
సైడ్ ఇన్కమ్ అవ్వచ్చు, ఒక కొత్త వ్యాపార ఆలోచన కావచ్చు, లేదా మీ నైపుణ్యాన్ని ఉపయోగించే సంపాదించే అవకాశం కావచ్చు. ఈ ఆలోచన మీకు రావడానికి కారణం కూడా 6 అనే వ్యక్తి. అతని మాటలు, అతని అనుభవాలు మీకు ప్రేరణగా మారుతాయి. మీరు ఎప్పటివరకు ఇది నా వల్ల కాదేమో అని అనుకున్న పనిని కూడా చేయగలుగుతాననే నమ్మకం మీలో పుడుతుంది. ఈ నమ్మకమే ఆర్థిక అభివృద్ధికి మొదటి అడుగు. ఈ దశలో వృశ్చిక రాశి వారికి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం సంబంధించిన విషయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన కృషికి సరైన గుర్తింపు రాలేదనే మీరు అనుకుంటూ ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారటం ప్రారంభమవుతుంది. 6 అనే వ్యక్తి మీ గురించి సరైన చోట సరైన మాట చెప్పడం వలన మీ పేరు ముందుకు వస్తుంది. ఇది మీకు ఊహించిన విధంగా జరగవచ్చు. మీరు ఏమీ చేయకుండా మీ పనితనం మీకే మాట్లాడుతుంది. ఈ సమయంలో మీ పని మీదకు మీకు మరింత నమ్మకం పెరుగుతుంది. నిన్నటి వరకు సందేహంగా అనిపించిన నిర్ణయాలు ఈ రోజున సరైనవిగా అనిపిస్తాయి. 6 అనే వ్యక్తి మీకు ఒక మార్గదర్శకుడిలా మారి మీరు తీసుకోవలసిన తదుపరి అడుగును సూచిస్తాడు. ఉద్యోగంలో ఉన్నవారికి బాధ్యతలు పెరగవచ్చు, కానీ ఆ బాధ్యతలతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త భాగస్వామ్యం వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది ఒక్కసారిగా పెద్ద విజయం ఇవ్వకపోయినా స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుంది. ఈ దశలో మీరు ఒక విషయం బలంగా గ్రహిస్తారు. మీ ఎదుగుదలకి అడ్డుగా నిలిచింది మీ శత్రువులు కాదు, మీలో ఉన్న సందేహాలే అని. 6 అనే వ్యక్తి వలన మీరు ఈ సందేహాలను దాటి శక్తిని పొందుతారు. మీరు మీ పనిని మరింత నిబద్ధతతో చేయడం ప్రారంభిస్తారు. ఇక మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. మీ నిర్ణయాల్లో స్థిరత్వం ఉంటుంది. ఈ మార్పులు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ఇకపై చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయరు. ప్రతి అవకాశం ఒక మెట్టు అని మీరు అర్థం చేసుకుంటారు. 6 అనే వ్యక్తి మీకు నేర్పే ప్రధాన పాఠం ఇదే. పెద్ద విజయం ఒక రోజులో రాదు, కానీ ప్రతి చిన్న అడుగు కలిసి ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది. ఈ ఆలోచనలతో మీరు ముందుకు సాగితే రాబోయే రోజుల్లో మీ స్థానం పూర్తిగా మారిపోతుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితంలో చాలా సూక్ష్మమైన కానీ బలమైన మార్పులు మొదలవుతాయి. బయటకు పెద్దగా కనిపించకపోయినా లోపల మాత్రం చాలా విషయాలు సరిచేయబడతాయి. గత కొంతకాలంగా కుటుంబంలో మాటల తగాదాలు, అపార్థాలు, చెప్పని బాధలు పేరుకుపోయి ఉండవచ్చు. మీరు మాట్లాడాలనుకున్న సరైన మాటలు దొరక్క మౌనంగా ఉండిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు ఆ మౌనం కాస్త కరిగిపోతుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం 6 అనే వ్యక్తి. ఈ వ్యక్తి కుటుంబ సభ్యులైనా కావచ్చు, లేదా కుటుంబానికి దగ్గరగా ఉన్న ఎవరో కావచ్చు. అతని మాటలు చాలా సాధారణంగా ఉంటాయి, కానీ అవే మాటలు కుటుంబంలో ఉన్న గోడలను కూల్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహిస్తారు. మీరు ఇప్పటి వరకు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు, కానీ అవి ఎప్పుడూ గుర్తింపు రాలేదని అనుకున్న భావన మీలో ఉంది. ఇప్పుడు ఆ భావన నెమ్మదిగా మారుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటలను వినడం మొదలు పెడతారు. మీ అభిప్రాయాలకి విలువ పెరుగుతుంది. ఇది ఒక్కసారిగా జరగదు, కానీ చిన్న చిన్న సంఘటనల ద్వారా మీకు అర్థమవుతుంది. ఇకపై నన్ను తేలిగ్గా తీసుకోరు అని 6 అనే వ్యక్తి ఈ మార్పుకు మధ్యవర్తిగా నిలుస్తాడు. అతని సమతుల్యమైన ఆలోచన విధానం కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతను తగ్గిస్తుంది. ఈ దశలో తల్లిదండ్రులతో సంబంధం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెప్పలేని మాట ఒక సందర్భంలో మీకు బయటికి వస్తుంది. అది గొడవగా మారకుండా ఒక స్పష్టతగా ముగుస్తుంది. ఇది ఈ దశ యొక్క ప్రత్యేకత. గతంలో అయితే ఇదే విషయం పెద్ద సమస్యగా మారేది, కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. 6 అనే వ్యక్తి వల్ల మీకు మాటలు ఎలా చెప్పాలో, ఎప్పుడు చెప్పాలో నేర్చుకుంటారు. ఇది కుటుంబ శాంతికి చాలా కీలకం. ఈ సమయంలో ఇంట్లో ఒక శుభవార్త కూడా రావచ్చు. అది చిన్న విషయమే అయినా కుటుంబంలో ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు కూడా కుటుంబం కోసం మరింత బాధ్యతగా ఆలోచించడం మొదలు పెడతారు, కానీ ఈసారి అది భారంగా అనిపించదు. ఎందుకంటే మీరు చేస్తున్నది మీ విలువలను పెంచుతుందని మీకు అర్థమవుతుంది. ఈ దశలో కుటుంబమే మీకు ఒక శక్తి కేంద్రంగా మారుతుంది. ఇది రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కొనే
ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారి ప్రేమ జీవితంలో ఒక అవసరమైన మార్పు వస్తుంది. గతంలో ప్రేమ వలన మీరు ఎక్కువగా బాధపడ్డారు. నమ్మకం, అంకితభావం ఇచ్చిన చోటే నిరాశ ఎదురైంది. అందుకే ప్రేమ అనే మాటే మీకు కొంచెం భారంగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఆ భావన మారడం మొదలవుతుంది. ఈ మార్పుకు కారణం అనే వ్యక్తి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావటం వలన ప్రేమ అంటే కేవలం బాధ కాదు, అది ఒక శక్తి అని మీరు గ్రహిస్తారు. ఈ గ్రహింపే మీకు ఒక భావోద్వేగ పునర్జన్మ లాంటిది. సింగిల్గా ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక కొత్త పరిచయం కలగవచ్చు. అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీ మనసుకు ఒక భద్రతనిస్తుంది. మీరు మీ భావాలను దాచుకోకుండా మాట్లాడగలుగుతారు. అనే వ్యక్తి మీ మాటలను తీర్పు లేకుండా వినే వ్యక్తిగా మారతాడు. ఇది మీకు చాలా కొత్త అనుభవం. ఎందుకంటే గతంలో మీరు మీ భావాలను వ్యక్తపరిస్తే అవే మీకు సమస్యలుగా మారాయి. కానీ ఇప్పుడు అలా జరగదు. ఈ వ్యక్తితో ఉన్న అనుబంధం మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. కమిటెడ్గా ఉన్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ దశ చాలా కీలకం. మీ సంబంధంలో ఉన్న అపార్థాలు, చెప్పని బాధలు ఇప్పుడు బయటకు వస్తాయి. కానీ ఈసారి అవి విడిపోవడానికి కాదు, దగ్గర కావడానికి కారణమవుతాయి. అనే వ్యక్తి మీరైనా కావచ్చు, లేదా మీ భాగస్వామి జీవితంలో ఉన్న ఎవరో కావచ్చు. ఏ రూపంలో అయినా ఈ అక్షరం మీ జీవితంలో ప్రేమ జీవితాన్ని సరిచేసే శక్తిగా పనిచేస్తుంది. మీరు ప్రేమను కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. అది కేవలం భావోద్వేగం కాదు, పరస్పర గౌరవం కూడా అని మీరు అర్థం చేసుకుంటారు. ఈ దశలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటారు. ప్రేమలో మీరు పూర్తిగా కోల్పోవలసిన అవసరం లేదని, మీ సొంత గుర్తింపును కాపాడుకుంటేనే ప్రేమించవచ్చని అనే వ్యక్తి మీకు ఈ సత్యాన్ని అనుభవం ద్వారా నేర్పిస్తాడు. ఈ నేర్పే మీ భవిష్యత్తుకు, సంబంధాలకు పునాది. మీరు ఇకపై తప్పు వ్యక్తుల కోసం మీ శక్తిని వృధా చేయరు. సరైన వ్యక్తి వస్తే మాత్రమే మీ హృదయాన్ని తెరవాలని నిర్ణయించుకుంటారు. ఈ ప్రేమ సంబంధిత మార్పులు మీ జీవితంలో ఒక తేలికతను తీసుకొస్తాయి. మీరు గతాన్ని వదిలేయటం నేర్చుకుంటారు. పాత గాయాలు మానిపోతాయి, కొత్త ఆశలు పుడతాయి. ఇది కేవలం ప్రేమ జీవితానికే కాదు, మీ మొత్తం జీవితానికి సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మనసు సంతోషంగా ఉన్నప్పుడు మన జీవితం మొత్తం మారుతుంది. ఈ దశలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక అత్యంత కీలకమైన గ్రహింపు జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన ప్రతి సంఘటన, ప్రతి బాధ, ప్రతి ఆలస్యం అన్నీ ఒకే దారిలోకి నడిపించడానికి జరిగినవి మీకు అర్థమవుతుంది. ఈ గ్రహింపు ఒక్కసారిగా రాదు, నెమ్మదిగా లోతుగా మీ మనసులో స్థిరపడుతుంది. ఈ దశకు చేరుకోవడానికి అనే వ్యక్తి ఒక కీలకమైన మలుపుగా మారతాడు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి పెద్ద మార్పులు చేయకపోయినా మీలో ఒక అంతర్గత దిశను మార్చేస్తాడు. మీరు ఇప్పటివరకు జీవించిన విధానాన్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. నేను నిజంగా నా జీవితాన్ని నేను కోరుకున్న విధంగా జీవిస్తున్నానా అనే ప్రశ్న మీలో బలంగా పుడుతుంది. ఈ సమయంలో మీరు భవిష్యత్తును భయంతో కాకుండా స్పష్టతతో చూడటం మొదలు పెడతారు. నిన్నటి వరకు మీరు రేపు గురించి భయం ఉండేది, ఏమవుతుందో అనే ఆందోళన మీ నిర్ణయాలను ప్రభావితం చేసింది. కానీ ఇప్పుడు ఆ భయం తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. మీ భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనే ఉందని అనే వ్యక్తి మీకు ఈ సత్యాన్ని మాటలతో కాదు, అనుభవంతో చూపిస్తాడు. అతని జీవితం, అతను తీసుకున్న నిర్ణయాలు మీకు ఒక దర్పణంలా కనిపిస్తాయి. మీరు కూడా మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చేయాలని నిశ్చయించుకుంటారు. ఈ దశలో వృశ్చిక రాశి వారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగం మార్పు కావచ్చు, ఒక సంబంధాన్ని ముగించడం కావచ్చు, లేదా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవడం కావచ్చు. ఈ నిర్ణయం బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దశలో నడిపించే శక్తి కలిగి ఉంటుంది. మీరు ఇకపై ఇతరుల అంచనాల కోసం జీవించకూడదని నిర్ణయించుకుంటారు. మీ అంతరాత్మకు సరిపోయే మార్గాన్నే ఎంచుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయానికి రావడంలో అనే వ్యక్తి మీకు మౌనంగా సహాయం చేస్తాడు. అతని ఉనికే మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు మీ గతాన్ని పూర్తిగా అంగీకరిస్తారు. గతంలో జరిగిన తప్పులను మర్చిపోవడం కాదు, వాటిని అర్థం చేసుకోవడం. అవి జరగకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాను అనే భావన మీలో స్థిరపడుతుంది. ఇది వృశ్చిక రాశి వారికి చాలా గొప్ప మానసిక పరిణామం. ఎందుకంటే ఒకసారి మీరు మీ గతాన్ని అంగీకరిస్తే మీ భవిష్యత్తును భయపడరు. అనే వ్యక్తి మీకు ఈ అంగీకారాన్ని
పొందుతారు. ఇది మీకు ఒక కొత్త స్వేచ్ఛనిస్తుంది. ఈ దశలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీలో జరిగిన మార్పును గమనించడం మొదలు పెడతారు. మీ మాటల్లో ఒక స్థిరత్వం, మీ కళ్ళల్లో ఒక నమ్మకం, మీ నడవడికలో ఒక ధైర్యం కనిపిస్తుంది. మీరు మాట్లాడినప్పుడు ఇతరులు వినే స్థాయికి మీరు చేరుకుంటారు. ఇది శబ్దం లేకుండా జరిగే మార్పు. మీరు పెద్దగా ప్రకటించరు, కానీ మీ ఉనికే మీ శక్తిని చూపిస్తుంది. ఆరనే వ్యక్తి మీ జీవితంలో ఉండటం వలన మీరు ఈ స్థాయికి చేరుకుంటారు. ఈ పాయింట్ యొక్క అసలైన అర్థం ఇదే. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక ముగింపు కాదు, ఒక ఆరంభం. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని విరగదీయడానికి కాదు, మిమ్మల్ని మలచడానికి వచ్చాయి. ఇప్పుడు మీరు ఆ మలచబడిన రూపంలో ముందుకు అడుగులు వేస్తారు. ఆరనే వ్యక్తి ద్వారా వచ్చిన ఈ సంకేతాన్ని మీరు అర్థం చేసుకుంటే రాబోయే కాలంలో మీ జీవితాన్ని మీరు ఊహించని స్థాయికి తీసుకువెళ్ళగలుగుతారు. ఇది విధి ఇచ్చిన అవకాశం. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజుల్లో వచ్చే ప్రతి సంకేతం, ప్రతి అనుభవం మీ జీవితాన్ని మంచి దిశలో నడిపించడానికి ఆ భగవంతుడు ఇచ్చిన సందేశమే. మీరు ఈ వీడియో చివరి వరకు చూశారంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో జరగబోయే మార్పులకు మీరు సిద్ధంగా ఉన్నారనే సంకేతం. ఈ జ్యోతిష సందేశంలో చెప్పిన విషయాలను మనసులో పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి కృప తప్పకుండా మీతో ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులో భక్తితో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలా చేస్తే మీపై దేవుడి ఆశీస్సులు మరింత బలంగా ఉంటాయి. ఈ వీడియో మీలాంటి వారికి చేరాలంటే షేర్ చేయండి. అలాగే మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.